హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు కదా! ప్రస్తుతం అమెరికాలో ఉండే ఇండియన్స్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. అమెరికాలో ఉండే ఇండియన్స్ ముఖ్యంగా 4 రకాల స్టేటస్‌ల మీద ఉంటుంటారు. అందులో ఫస్ట్‌ది ఎఫ్-1 ఆర్ ఎఫ్-1 ఓపీటీ వీసా స్టేటస్. రెండవది హెచ్-1బీ వీసా స్టేటస్. వాళ్ళ డిపెండెంట్స్ హెచ్-4 మీద ఉంటుంటారు. మూడవది ఎల్-1 వీసా స్టేటస్. వాళ్ళ డిపెండెంట్స్ ఎల్-2. నాలుగవది గ్రీన్ కార్డ్. ఈ 4 రకాల స్టేటస్‌ల మీద అమెరికాలో ఇండియన్స్ ఎక్కువగా ఉంటుంటారు, లీగల్‌గా వచ్చిన వాళ్ళు. అయితే ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమెరికాలో ఉండే ఇండియన్స్, ఈ 4 కేటగిరీస్‌లో ఉండే ఇండియన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఫస్ట్ మనము ఎఫ్-1 ఆర్ ఎఫ్-1 ఓపీటీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఎవరైతే కొత్తగా ఎఫ్-1 మీద అమెరికాకి రావాలనుకుంటున్నారో, లేదంటే అమెరికాకి ఆల్రెడీ ఎఫ్-1 వీసా మీద వచ్చారో, వాళ్ళు ఫస్ట్ వచ్చేది ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొనైనా, లేదంటే వాళ్ళ పేరెంట్స్‌కున్న ప్రాపర్టీస్ ఏవైనా ఇండియాలో మార్ట్‌గేజ్ చేసి లోన్‌లు తీసుకొని, లేదంటే కన్సల్టెన్సీస్, వాళ్ళు ఇండియాలో ఉండే కన్సల్టెన్సీస్ ఫేక్ లోన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వీసా ప్రాసెస్ చేస్తుంటారు. ఈ 3 రకాలవి లోన్‌లు లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఎక్కువగా ఎఫ్-1 స్టూడెంట్స్ అమెరికాకు వస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం నిజంగా ఆ 2 ఇయర్స్ ఎడ్యుకేషన్ పర్పస్‌గా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇలా లోన్‌లు తీసుకొని వచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మెయిన్‌గా ఆ లోన్‌లు క్లియర్ చేయడానికి పార్ట్ టైమ్ జాబులు చేయాలి. ఆ లోన్‌లు క్లియర్ అయిపోతాయి ఎడ్యుకేషన్ అయిపోయేలోపు. ఆ తర్వాత ఓపీటీ మీదకి మూవ్ అయ్యి ఏదో ఒక జాబ్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత హెచ్-1బీకి ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చు అనే ఆలోచనతోటి వస్తుంటారు. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో పార్ట్ టైమ్ జాబులు చేయడం అనేది చాలా కష్టంగా మారిపోయింది. చాలా వరకు అందరు స్టూడెంట్స్ మానేశారండి. కొంతమంది చేస్తున్నారు. వాళ్ళకి ధైర్యం వల్ల కావచ్చు, ఏం కాదులే అని అనుకోవచ్చు. లేకపోతే ఇక్కడికి ఎవరు రారనే ధైర్యంతో కావచ్చు. ఏదన్నా రీజన్ కావచ్చు. లేదంటే వాళ్ళకి ఇంటికాడ సమస్యల వల్ల కావచ్చు. ఏదైనా రీజన్ కావచ్చు. కొంతమంది అయితే ఇప్పటికి చేస్తున్నారు. కానీ మాక్సిమం స్టూడెంట్స్ అంటే ఇక్కడ అమెరికాలో చదువయిపోయిన తర్వాత మంచిగా కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది జాబులయితే మానేశారండి. పార్ట్ టైమ్ జాబులు మానేశారు. లీగల్‌గా ఎక్కడన్నా జాబ్ వస్తే గనక చేసుకుంటున్నారు. కొన్ని హవర్స్ వాళ్ళ ఎక్స్‌పెన్సెస్‌కి వాళ్ళు కొద్దిగా ఇరుకు ఇబ్బంది పడతానైనా సరే సంపాదించుకుంటున్నారు. సో, అలా వస్తున్నారు. ఇప్పుడైతే అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. దొరికితే మాత్రం చాలా ఇబ్బంది. రెండవ సమస్య ఐస్ రైట్స్. ఒకవేళ ఇల్లీగల్ జాబులు చేస్తూ గానీ, లేదంటే సోషల్ మీడియాలో దేనికో దానికి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి యాంటీ నేషనల్ యాక్టివిటీస్‌కి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేయడం గానీ, లైక్స్ చేయడం గానీ, లేదంటే మాట్లాడడం గానీ చేసినా, ఇలాంటివి ఏమన్నా చేస్తే ఐస్ రైట్స్‌లో దొరికితే గనక ఇమ్మీడియేట్‌గా వాళ్ళని డిపోర్టేషన్ చేస్తున్నారు. ఆ డిపోర్టేషను 3-5 ఇయర్స్ వరకు మళ్ళీ అమెరికాలోకి అడుగు పెట్టకుండా చేస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ డిపోర్టేషన్‌కి గురైతే గనక స్టూడెంట్సు, వీళ్ళు ఇంకొక కంట్రీకెళ్ళాలన్నా కూడా చాలా కష్టమవుతుంది. ఎందుకనంటే అమెరికాకి ఇమ్మిగ్రేషన్ పాలిసీస్ ద్వారా వాళ్ళ వాళ్ళ ఇమ్మిగ్రేషన్ డేటాని షేర్ చేసుకోవచ్చు కొన్ని కంట్రీస్ తోటి. అలా షేర్ చేసుకునే ప్రాసెస్‌లో మీ డేటా గనక వేరే కంట్రీస్‌కెళ్ళినా, మీరు వేరే కంట్రీ వీసా పొందడం కూడా చాలా కష్టమవుతుంది. సో, అదొక సమస్య. మూడవది సెవీస్‌లో రికార్డ్స్‌ని టర్మినేట్ చేయడము. ఆ సెవీస్‌లో రికార్డ్స్‌ని టర్మినేట్ చేస్తున్నప్పటికీ కోర్ట్‌కి వెళ్లారు. కోర్ట్‌కి వెళ్తే కోర్ట్ స్టూడెంట్స్‌కి సపోర్ట్‌గా ఇచ్చినప్పటికీ గూడా వాళ్ళు ఐస్ ఆఫీసర్స్ చెప్పే లాజిక్స్ లాయర్‌లకు గూడా అందనంత ఎత్తులో ఉన్నాయన్నమాట. అలాంటి లాజిక్స్ ద్వారా వీళ్ళని స్టూడెంట్స్‌ని ఇరికిస్తున్నారు. అంటే వాళ్ళు ఎవరైనా సరే గుడ్డిగా ఎవరిని డిపోర్టేషన్ అయితే చెయ్యరు కదండీ! సో, ఇల్లీగల్ జాబులు చేస్తూ దొరికినా, లేదంటే ఏదైనా యాంటీ నేషనల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేస్తూ, లేదంటే దానికి సపోర్ట్ చేస్తూ బిహేవ్ చేసినా, సోషల్ మీడియాలో కామెంట్స్ చేసినా, ఇలాంటివి ఏమి చేసినా, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికినా, ఇలాంటివి ఏం చేసినా గూడా ఇమ్మీడియేట్‌గా డిపోర్టేషన్ అయితే అయిపోతుంది. సెవీస్‌లో రికార్డ్ అయితే టర్మినేట్ చేస్తున్నారు. నాలుగవది ఆల్రెడీ నేను వీడియోలో చెప్పడం జరిగిందండి. ఓపీటీ తీసేయాలి అనే బిల్ అయితే హౌస్‌లో పెట్టడం జరిగింది. బట్ అది ఇంతవరకు పాస్ కాలేదు కానీ, పాస్ అయ్యే దిశగా అడుగులైతే వేస్తున్నారు. ఒకవేళ పాస్ అయితే ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ఓపీటీ మీద ఉంటున్నారో, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అమెరికాను వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సొస్తుంది. లేదంటే హెచ్-1బీకి
పిక్ అయ్యి ఉండాలి. లేదు ఒకవేళ H1 పిక్ అవ్వకపోతే కనుక ఇమ్మీడియట్‌గా వాళ్ళు అమెరికాని వదిలిపెట్టి వెళ్ళాల్సి ఉంటుంది. అదొక సమస్య పాపం స్టూడెంట్స్‌ని వెంటాడుతూనే ఉంది. ఇకపోతే నాలుగవది ఫేక్ డాక్యుమెంట్స్. స్టూడెంట్స్ కొంతమందండి, అందరూ కాదు, కొంతమంది కన్సల్టెన్సీస్ వాళ్ళ మాటలు విని, కొంతమంది కన్సల్టెన్సీస్ మాటలు విని ఫేక్ గ్రీన్ కార్డులు పెట్టి జాబ్‌లకి ట్రై చేసే వాళ్ళని కూడా మేమే చూసామండి. అంటే అంత ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి జాబులకి ట్రై చేయడము, ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. సో, ఈటిలో దొరికిన ఎవరన్నా కంప్లెయింట్ ఇచ్చినా కూడా ప్రాబ్లమే అవుతుంది. ఇంకొకటేంటంటే మనకి క్లోజ్‌గా ఉంటూ మన రూమ్‌లో ఉండేవాళ్ళే మన మీద కంప్లెయింట్స్ కూడా ఇస్తున్నారు స్టూడెంట్స్ మీద. ఎవరైనా సరే నలుగురు రూమ్‌లో ఉంటున్నారనుకోండి, ఎవరైనా ఒకళ్ళో ఇద్దరో పార్ట్ టైమ్ జాబులు చేస్తున్నారనుకోండి, మిగిలిన వాళ్ళకి ఏదన్నా చిన్న క్లాష్ వచ్చినా కూడా ఇమ్మీడియేట్‌గా ఐస్ వాళ్ళకి ఫోన్ చేసేసి వీళ్ళు ఇల్లీగల్ జాబ్ చేస్తున్నారని రూమ్‌మేట్స్ లేదంటే ఫ్రెండ్సే కంప్లెయింట్స్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ. సో, వాళ్ళకి అవి టెన్షనే. సో, స్టూడెంట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు అమెరికాలో. ఫైనాన్షియల్‌గా చాలామంది కొద్దిగా స్ట్రగుల్ కూడా అవుతున్నారు. ఎందుకంటే పార్ట్ టైమ్ జాబులు చేయడానికి లేదు. లీగల్‌గా వచ్చే అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది. అట్‌లీస్ట్ తక్కువలో తక్కువన్నా కూడా వాళ్ళకి మంత్లీ అట్‌లీస్ట్ $1000 అన్నా కావాలి స్టూడెంట్స్‌కి. $1000 అంటే వాళ్ళు లీగల్‌గా అట్‌లీస్ట్ వీక్లీ 20 అవర్స్ అన్నా వర్క్ చేయాలి. అలా ఆ 20 అవర్స్ వర్క్ చేయకపోయినా, లేదంటే దొరక్కపోయినా కూడా వాళ్ళు ఫైనాన్షియల్‌గా కొంత స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఏదైనా సపోర్ట్ ఇస్తే ఇక్కడ ఓకే కానీ, లేదంటే కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందవుతుంది. పార్ట్ టైమ్ జాబులు చేయడానికి కుదరదు కాబట్టి చాలా చాలా ఇబ్బందవుతుంది. సో, ఇవన్నీ F1 స్టూడెంట్స్ ప్రెజెంట్ అమెరికాలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. ఇకపోతే సెకండ్‌ది H1B వాళ్ళు. H1B వాళ్ళు ప్రెజెంట్ అమెరికాలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ అండి మెయిన్ జాబ్స్ గురించి. అమెరికాలో ప్రెజెంట్ జాబ్ మార్కెట్ అయితే అస్సలు బాగలేదండి. అంటే కొత్తగా వచ్చే వాళ్ళకైనా కూడా ఇవి తెలుసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళైనా ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకైనా ఏఐ టూల్స్ లాంటి అప్డేటెడ్ టూల్స్ ఏదన్నా మీరు కన్వర్ట్ అయితే ఓకే కానీ జాబ్స్ కాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఓల్డ్ టెక్నాలజీస్ మనకి ఇండియాలో మనకి ఓల్డ్ టెక్నాలజీస్ జావా, .NET వీటి మీద అసలు రావని నేను చెప్పను కానీ చాలా చాలా తగ్గిపోయినాయి అనమాట కాల్స్ ప్రెజెంట్. రెండవది లే ఆఫ్స్. అమెరికాలో లే ఆఫ్స్ భయంకరంగా జరుగుతున్నాయి. మనకి తెలిసింది పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీల లే ఆఫ్స్ గురించి మాత్రమే. కానీ మిడ్ లెవెల్ కంపెనీస్, లో లెవెల్ కంపెనీస్ కూడా లే ఆఫ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. నేనైతే వర్క్ చేయటం లేదండి. మా హస్బెండ్ వర్క్ చేస్తారు. తన ఫ్రెండ్స్ కానీ, తనకు తెలిసిన వాళ్ళు కానీ, కొలీగ్స్ కానీ చెప్తుంది ఏంటంటే మాకు తెలిసింది చిన్న చిన్న కంపెనీస్‌లో కూడా 200 ఎంప్లాయీస్‌ని, 300 ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నారు. అంటే ప్రతి కంపెనీ ఆ కంపెనీ స్ట్రెంగ్త్‌ని బట్టి, ఎంప్లాయీ స్ట్రెంగ్త్‌ని బట్టి కంపెనీస్‌లో ప్రతి కంపెనీలో ఆల్మోస్ట్ లే ఆఫ్‌లు అయితే కొంచెం ఎక్కువగానే జరుగుతున్నాయి. కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళైనా, ఈడున్న వాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్‌కి మూవ్ అవ్వడం కానీ, ఇలాంటివి చేసే సిచ్యువేషన్ లేదిక్కడ. థర్డ్‌ది చాలామంది జాబులు లేక 3-4 మంత్స్ నుంచి కూడా జాబులు లేక ఇబ్బంది పడే వాళ్ళని కూడా మేము చూస్తున్నాము. అంత దారుణంగా ఉందన్నమాట జాబ్ మార్కెట్ అయితే అమెరికాలో. థర్డ్‌ది రిఫరెన్స్ ద్వారా జాబ్ పొజిషన్స్ అయితే ఫిల్ అయిపోతున్నాయండి. మనకి ఇండియాలో ఇట్లా రిఫరెన్స్ బేస్డ్ జాబ్ పొజిషన్స్ ఫిల్ అవ్వడం అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ చూస్తాము. కానీ అమెరికాలో అది చాలా ఎక్కువగా జరుగుతుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో ఇంకా చాలా ఎక్కువగా జరుగుతుందనమాట. అంటే కొత్తగా వచ్చేవాళ్ళైనా, ఈడ ఉండేవాళ్ళైనా కొద్దిగా సర్కిల్ ఉంటే ఓకే కానీ, సర్కిల్ లేకపోతే అంటే ఫ్రెండ్స్ సర్కిల్ లేకపోతే గనక వాళ్ళు ఏదన్నా జాబ్ మూవ్ అవ్వాలన్నా, లేదంటే ఒకవేళ జాబ్ పోయి మళ్ళీ కొత్త జాబ్ వెతుక్కోవాలన్నా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఏ కంపెనీలోనైనా సరే త్రూ రిఫరెన్స్ ద్వారా ఆ పొజిషన్స్ అన్నీ ఫిల్ అయిపోతున్నాయి. సో, అదొక పాయింట్ కొంచెం టిపికల్‌గా ఉంది జాబ్ మార్కెట్ అని చెప్పడానికి. ఫోర్త్‌ది మీరు గతంలో గానీ ఎప్పుడైనా సరే 2 జాబులు చేసి ఉంటే గనక అంటే 2 W2లు ఉంటే గనక అవి ఇప్పుడు ప్రాబ్లమ్ అవుతున్నాయి. నేనెప్పుడో లాస్ట్ చాలా నెలల క్రితం ఒక వీడియో చేశానండి దీని గురించి. అప్పుడు చెప్పడం కూడా జరిగింది. 2 జాబులు చేసి 2 W2లు మెయింటైన్ చేస్తుంటే గనక పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీరు ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్లి మళ్ళీ రావాలంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పట్టుకుంటున్నారు. రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మాకు తెలిసి. దాన్ని చెప్తాను. ఒకతను 2 జాబులు చేసేవాళ్ళు కొంచెం లాంగ్ ఎగో. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆ రెండో జాబ్ మానేసి సింగిల్ జాబే చేస్తున్నారు. కానీ రీసెంట్‌గా ఇండియా ఎళ్లి వచ్చేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో
ఆపి అడగడం జరిగింది, 2 W2లు ఉన్నాయి, నువ్వు 2 జాబులు చేసేవాడివా అని. తప్పించుకోలేం కదా, సాక్ష్యం కనిపిస్తుంది కదా. 2 జాబులు చేశాను అని చెప్పాడంట. చేస్తే సరే చేసావు, మీ ఎంప్లాయీస్కి తెలుసా అని అడిగాడంట. తెలుసు అని చెప్పారంట, ఏది తప్పించుకుందామని. కానీ వాళ్ళు డైరెక్ట్గా ఆన్ ది స్పాట్లో వాళ్ళ ఎంప్లాయర్కి కాల్ చేశారట. కాల్ చేసి ఈ నేమ్ ఉంది, ఇతను ఎంప్లాయీ ఐడి ఇది, లేకదంటే ఇతను ఇన్నాళ్ళ నుంచి మీకు వర్క్ చేస్తున్నాడు, ఇతని పేరు ఇది, ఇతని డిజిగ్నేషన్ ఇది, ఇతను 2 జాబులు చేశాడు, మీరు ఒప్పుకున్నారా, మీకు తెలుసా, మీకు చెప్పారా అని. ఏ కంపెనీ అయినా సరే ఎంప్లాయీ 2 జాబులు చేయడానికి ఒప్పుకుంటారండి? తెలిసి ఒప్పుకోరు కదా. సో అలా అతన్ని ఇమ్మీడియట్గా డిపోర్టేషన్ చేయడం జరిగింది, అటు నుంచి అట్లా డిపోర్టేషన్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైనా సరే లాంగ్ బ్యాక్ ఏదైనా 2 W2లు ఉన్నా సరే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పట్టుకుంటున్నారు. అది ఒకటి. నెక్స్ట్ సైట్ విజిట్స్ అయితే చాలా ఎక్కువైనాయి H1B వాళ్ళకి. అమెండ్మెంట్స్ సరిగ్గా లేకపోయినా, లేదంటే కిడ్స్ 14 years అండ్ అబౌవ్ కిడ్స్ రిఫరెన్స్ వాళ్ళ థంబ్ ఇంప్రెషన్స్ అవన్నీ రిజిస్టర్ కాకపోయినా, మీరు డాక్యుమెంట్ క్యారీ చేస్తూ ఉండకపోయినా, ఒకవేళ దొరికితే కనుక ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తున్నారు. సో అవి ఒక ప్రాబ్లం అనమాట H1B వాళ్ళకి మెయిన్గా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంది అని అంటే, రెన్యువల్స్కి వెళ్ళినప్పుడు RFQs అయితే చాలా ఎక్కువగా ఇస్తున్నారండి H1B వాళ్ళకి. RFQs ఇచ్చినప్పుడు ఎక్కువ డాక్యుమెంటేషన్ అడుగుతున్నారు మెయిన్గా. అందులోనూ క్లయింట్ లొకేషన్లో వర్క్ చేస్తుంటే కనుక క్లయింట్ లెటరు, రెండోది MSA అంటే మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్, ఇది కూడా మ్యాండేటరీగా అడుగుతున్నారు. సో రెన్యువల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ RFQs ఇవ్వడం, తద్వారా ఎక్కువ డాక్యుమెంటేషన్ అడగడము, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఎవరికైనా జాబ్ రీసెంట్గా పోయి ఉన్నా అలాంటి వాళ్ళకి అది ప్రాబ్లం అవుతుంది కదా. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి, రావు కదా. సో H1B వాళ్ళకి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ అమెరికాలో అయితే. ఇకపోతే వీళ్ళ డిపెండెంట్స్ అయిన H4 వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా EADకి అప్లై చేయాలన్నా, లేదంటే EAD రెన్యువల్ చేసుకోవాలి అనుకున్నా చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో EAD కొత్తగా అప్లై చేయాలనుకున్న, రెన్యువల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి 8 నెలల నుంచి 11 నెలల టైం పడుతుంది. చూడండి, ఆల్మోస్ట్ 1 year టైం పడుతుంది. సో H4 EAD అనేది కొంచెం కష్టంగా మారింది రావడం. ఇకపోతే థర్డ్ది L1, L2 వాళ్ళు త్రూ కంపెనీ ద్వారా వస్తారు కాబట్టి వీళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏముండవండి. కానీ రెన్యువల్ టైంలో RFEs పడుతున్నాయట. అది కూడా అందరికీ కాదు, చాలా రేర్గా RFEs పడుతున్నాయి. ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్ మాత్రం అడుగుతున్నారంట. ఎందుకంటే వీళ్ళు ఇండియా నుంచి ఆ సేమ్ కంపెనీకి వర్క్ చేయడానికి వస్తారు కాబట్టి వీళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఉండదు అమెరికాలో. బట్ వీళ్ళు కూడా మ్యాండేటరీగా లీగల్ డాక్యుమెంట్ అయితే క్యారీ చేస్తూనే ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సరే. ఇకపోతే 4వ స్టేటస్ వచ్చేసి గ్రీన్ కార్డు వాళ్ళకి పర్మనెంట్ రెసిడెంట్స్ కాబట్టి వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవని మనం అనుకుంటున్నాం. కానీ గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు గతంలో ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఉన్నా, లేదంటే ఓవర్ స్పీడ్ తోటి వెళ్ళినా, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ కేసులు ఉన్నా, ఇలాంటివన్నీ ఇప్పుడు బయటకు తీస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా 6 months ఇక్కడ ఉండి 6 months వేరే కంట్రీలో ఉంటూ అట్లా ఇయర్స్ తరబడి అట్లా చేస్తున్నా వాళ్ళ గ్రీన్ కార్డులు క్యాన్సిల్ చేసేసి విజిటర్ వీసాకి కన్వర్ట్ చేయడము ఇమ్మీడియట్గా, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అట్లాగని గ్రీన్ కార్డు వాళ్ళకి బాగా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళని అసలు రానివ్వరు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాబ్లం అనుకోవడానికి లేదు. వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. L1 వాళ్ళకి, గ్రీన్ కార్డు వాళ్ళకి ఒక 2-3 ప్రాబ్లమ్స్ మాత్రమే వాళ్ళు ఫేస్ చేస్తారు, వెరీ రేర్గా ఫేస్ చేస్తుంటారు. కానీ మెయిన్ ఎక్కువగా అమెరికాలో ఇండియన్స్ అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అంటే F1 మీద ఉండేవాళ్ళు, H1B వాళ్ళు మాత్రమే. సో ఇదండి అమెరికాలో ఇండియన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.